హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మన యాప్లో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొత్త కోర్స్ అండి. మనకు జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆ కోర్స్ కూడా. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ అండి, జూనియర్ అసిస్టెంట్ ఇతర కోర్సులు అయితే అందులో, ఇతర ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. వాటికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర కోర్సులు అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఏపీ ఎండోమెంట్, ఇవన్నిటికీ కూడా మరి భారీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగిందండి. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే అందచేయడము జరుగుతుంది. ఇందులో మరి క్లాసెస్ ఉంటాయి, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంతోమందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి ఫ్యాకల్టీ అండి. ఓకేనా, చాలా బాగుంటాయి. కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి. తప్పకుండా వెంటనే తీసుకోండి. మరి జాబ్ క్యాలెండర్ అయితే మనకు జనవరిన రాబోతుంది కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేయండి. యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల వారీగా మనకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల గురించి చెప్పండి అని చెప్పేసి. అందులో భాగంగా ఈరోజు మరి ఒక జిల్లా నుంచి అయితే విజయనగరం జిల్లా నుంచి అయితే మనకి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ నుంచి అండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆర్ మెడికల్ జనరల్ హాస్పిటల్ విజయనగరం నుండి. ఓకేనా, చాలా మంచి ఖాళీలండి. ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ కేటగిరీస్ ఇన్ టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఆఫ్ విజయనగరం అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకేనా, అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే వీటిని ఫిల్ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ వేరియస్ కేటగిరీస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ విజయనగరం అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది హాస్పిటల్ విజయనగరం అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్. ఓకేనా, ఇక ఖాళీల వివరాలు అయితే చూద్దామండి. ముందుగా మనకి దీన్ని అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడండి? 28వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 8వ తారీఖు జనవరి క్లోజ్ అవుతుందండి అప్లికేషన్ డేట్. ఓకేనా, లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు మనము. ఫీల్డ్ అప్లికేషన్ షెల్ బి సబ్మిట్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. ఓకేనా, విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే వీటికి అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందండి. అందుకే వీటిని డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అంటారు. మరి విజయనగరం యొక్క మెడికల్ కాలేజీలో ఒక డ్రాప్ డౌన్ బాక్స్ అయితే ఉంటుందండి. అక్కడైతే మన కొరియర్ తీసుకెళ్ళి అయితే వేయాలి. ఓకేనా, త్రూ ద పోస్ట్ కొరియర్ 5 PM. ఓకే, కొరియర్ ద్వారా పంపవచ్చు, లేదా మనం డైరెక్ట్గా వెళ్ళైనా కూడా ఇవ్వచ్చు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ వెయిటింగ్ టిల్ లాస్ట్ డేట్ ఆగక ముందే వెంటనే మరి అప్లై చేయాలి అంటూ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ద మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందటండి? ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్ 31/12/2025 వరకు మాత్రమే వ్యాలిడేట్ అయితే అవుతుందట. ఏ ఖాళీలు ఉన్నాయి మరి ఇందులో చూద్దాం. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ మరి మొత్తము 4 ఉన్నాయండి. కాంట్రాక్ట్ 38,720 రూపాయల శాలరీ వస్తుంది. చైల్డ్ ఫిజియాలజిస్ట్ 2 ఉన్నాయండి, 54,000 జీతము. క్లినికల్ సైకాలజిస్ట్, ఫిజియాలజిస్ట్ 2 ఉన్నాయి, 54,000 జీతము. స్పీచ్ థెరపిస్ట్ 2 ఉన్నాయండి, కాంట్రాక్ట్ బేసిస్ 40,000 వరకు వస్తుంది శాలరీ. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అండి. చాలా మంచి ఉద్యోగాలు ఇవి, మొత్తము చాలా ఖాళీలు ఉన్నాయండి ఇవి. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 25 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా, దీనికి ఎనీ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అవుట్సోర్సింగ్ బేసిస్లో 18,500 జీతం అయితే ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఒకటి ఉందండి, కాంట్రాక్ట్ బేసిస్ 32,000 జీతము. ల్యాబ్ అటెండెంట్ 10వ తరగతి ఉంటే చాలు, ఒకటి ఉంది, అవుట్సోర్సింగ్ 15,000 జీతము. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చేసి 22 ఉన్నాయండి, ఇవి కూడా చాలా ఉన్నాయి, 32,000 జీతము. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 3 ఉన్నాయండి, కాంట్రాక్ట్ బేసిస్ 23,000 జీతము. డెంటల్ టెక్నీషియన్ ఒకటి ఉందండి,
32,000 జీతము. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 ఒకటి ఉందండి. లైబ్రేరియన్ అసిస్టెంట్ 2 ఉన్నాయండి, 20,000 జీతము. స్టోర్ అటెండర్ 2 ఉన్నాయి, అవుట్సోర్సింగ్ 15,000 జీతము. ఆఫీస్ సబార్డినేట్ ఇవన్నిటికీ కింద ఉన్నటువంటి చాలా ఉద్యోగాలకు 10th బేసే అండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. ఇక్కడ మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా, ఏ డేటు ఏంటి ఎప్పుడు అప్లై చేసుకోవాలని. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి, అందరు గమనించాలి. ప్యూర్లీ మెరిట్ బేసిస్ ప్రకారము మీ యొక్క అకాడమిక్ వాటిలో ఉన్నటువంటి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి వారికైతే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ చూడండి, క్వాలిఫికేషన్ యూ మస్ట్ హ్యావ్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మస్ట్ హ్యావ్ పాస్డ్ పీజీడీసీ అండి, పీజీ డిప్లొమా కంపల్సరీగా ఉండాలి, పీజీడీసీ కోర్స్ చేసి. లైబ్రరీ అసిస్టెంట్కి మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ విత్ సిఎల్ఐసి, సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అండి, ఓకే, సిఎల్ఐసి చేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఐఐటి ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చేసినా కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్ 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఎలక్ట్రికల్ హెల్పర్ దీనికి కూడా 10th పాస్ అయి ఉండి దానికి సంబంధించిన ఐటీఐ చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే ఇంటర్మీడియట్లో చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసి ఉండాలి. ఓకే. కంప్యూటర్ ప్రోగ్రామర్ బీఈ లేదా బీటెక్ లేదా ఐటీ లేదా సిఎస్ కానీ చేసి ఉండాలి, లేదా ఎంసీఏ కానీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా కూడా ఎలిజిబుల్, 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి బీఈ లేదా బీటెక్ లేదా ఐటీ సిఎస్ ఉండాలి, లేదా ఎంసీఏ కానీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్నా కూడా చాలు, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి జస్ట్ 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అటెండర్ జాబ్స్ ఇవి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్కి సేమ్ బీటెక్ ఎంసీఏ కానీ పీజీ అండ్ కంప్యూటర్స్ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చేసి ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండి, పీఈటీ డిప్లొమా ఇన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. స్టోర్ అటెండర్కి 10వ తరగతి ఉంటే చాలు. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల వయోపరిమితి, అంటే 47 వరకు చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్కి అదనంగా 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు అదనంగా మరో 10 సంవత్సరాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఫీ ఎంత ఉందండి? సో ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్కి 300, నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్కి 400. ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎగ్జంప్షన్ అండి, ఫీ అయితే లేదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇది డీడీ తీయాలండి, ఈ యొక్క హాస్పిటల్ పేరు మీదనే డీడీ అయితే తీపించాల్సి ఉంటుంది మనము. ఓకే, ఇక్కడ మనకు క్లియర్గా ఇస్తారు చూడండి. కోవిడ్ టైంలో వర్క్ చేసిన వారికి కూడా కొంత బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో మనకి ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మనం డీడీ తీపియాలండి. ఎక్కడైనా నేషనలైజ్ బ్యాంక్లో మనకి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు కదా, సో సేమ్ వీరి పేరు మీదనే తీపించాల్సి ఉంటుంది. చూడండి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, అంతే. ఈ పేరు మీదనే ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో డీడీ తీపించి మన అప్లికేషన్ ఫామ్తో పాటుగా దాన్ని జత చేసి పంపవలసి ఉంటుంది. ఓకేనా, ఇదండి సో అప్డేట్. మరి మీ జిల్లా పేరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ జిల్లా నుంచి చూస్తున్నారని తప్పకుండా మీ జిల్లాలో జాబ్స్ వస్తే మాత్రం తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.